చేరి వచ్చిన మీ అందరికీ రక్షకుడు విమోచకుడైన నజరేయుడైన యేషువా మెస్సీయ నామమున సబ్బాత్ షలోమ్. పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. ఆ పరమ తండ్రి ఆయన సన్నిధిలో ఈ సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలోని మేలుల చేత తృప్తిపరచడానికి, ఆయన ఆశీర్వాదములతో మనం నింపడానికి, ఆయన దీవెనలతో మనం నింపడానికి ఆయన సన్నిధికి నడిపించాడు. కాబట్టి ఎలోహింను తమ సర్వశక్తులుగా గల జనులు ధన్యులు. ముఖ్యంగా ఆయన సబ్బాతును ఆచరించే జనులు ఇంకా ధన్యులు. ఎందుకంటే ఆయన యొక్క సన్నిధిలో ఆ సబ్బాత్ దినము ఆయనకును ఆయన జనాంగమునకు మధ్య ఇది గుర్తుగా ఇవ్వబడిన దినము. కాబట్టి సబ్బాత్ దినమున ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. షలోమ్. సెమలో మనం లేఖన భాగం చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 75వ అధ్యాయము మొదటి వచనం చదివిన తర్వాత మన మధ్యలో ఉన్న వాసవ ప్రార్థన చేయాలని కోరుతూ వస్తుంటున్నాను. 75వ కీర్తన మొదటి వచనము. ఎలోహిం, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. కాబట్టి యెహోవా సమీపముగా ఉన్నాడు. మన ప్రార్థన, మన ఈరోజు ధ్యానించే అంశము యెహోవా సమీపంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవించండి. మహాకనికరము గల నా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన పరిశుద్ధ విశ్రాంతి దినమున సాయంకాల సమయమున మీ పాదాల చెంతకొచ్చి తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞ చొప్పున తండ్రి మీ సన్నిధికి వచ్చి మీ పరిశుద్ధ విశ్రాంతి దినములో మీ మాట వినడానికి, మీ అమూల్యమైన సందేశాన్ని తండ్రి మేము గ్రహించడానికి, అట్టి సందేశము ద్వారా తండ్రి మా జీవితాలను నాయనా సరి చేసుకోవడానికి, ఆదరణ పొందుకోవడానికి, ధైర్యం పొందుకోవడానికి మీరు చూపిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. అవును నాయనా, అయ్యా మీరు మా పక్షమున ఉండగా తండ్రి మాకు ఏది కొదవలేదు నాయనా. మీ ప్రేమ చేత మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మీ కరుణా కటాక్షం చొప్పున తండ్రి మమ్మల్ని దీవింపచేస్తున్నారు. మీ రెక్కల చాటున మీరు భద్రపరుస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రం. ఇదిగో నా తండ్రి మీ దాసుడు, మీ ప్రియ కుమారుడు, అయ్యా మీ సేవకుడైనటువంటి దయాకర్ బ్రదర్ను తండ్రి మీరు నిలబెట్టుకొని మీ అమూల్యమైనటువంటి మాటలను మాట్లాడడానికి తనను మరుగుపరుచుకొని తనను మీ యొక్క ఛాయగా నిలబెట్టుకొని మీ ఆత్మచేత నడిపించి మీ పరిశుద్ధమైన నామ మహిమార్థము తండ్రి తన్ను మీ జ్ఞానాత్మ చేత మీరు నింపి నడిపించి మహిమ పొందుకొనండి. వినిచున్న మా చెవులు మందము కాకుండా, విని విడిచిపెట్టు వారంగా కాకుండా తండ్రి వాక్యములో ఉన్నటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అయ్యా మీ చిత్తమును మేము జరిగించడానికి, మాలో ఉన్నటువంటి అయ్యా దుష్టత్వమును తొలగించుకోవడానికి సాధనముగా తండ్రి అయ్యా మేము దాన్ని స్వీకరించి ఆ వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటున్నట్లు మీ కృప తోడుగా ఉంచి నడిపించుమని మరొక్కసారి నీ ప్రియకుమారుని మీ పరిశుద్ధమైన చేతులకు అప్పగించుకుంటూ మీ దయగల బాహు తోడుగా ఉంచి కూడి ఉన్న ప్రతి బిడ్డలను, ఆన్లైన్లో వీక్షించిన బిడ్డలందరినీ కూడా మీ జ్ఞానము చేత నింపి ఆసక్తితో తండ్రి వాక్యమును విని అయ్యా మీ యొద్ద ఆశీర్వాదము దీవెన పొందుకున్నట్లు సహాయము దయచేయమని మా రక్షకుడు, విమోచకుడు, నజరేయుడైన యేషువా మెస్సీయ నామములో స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ బాబు. చదువుకున్న లేఖన భాగంలో ఇక్కడ ఆసాపు కీర్తన అని మనకు కనబడుతూ వస్తుంటుంది. ఇలా శ్రేష్టమైన మాట మనకు కనబడుతూ వస్తుంటుంది. ఎలోహిం, మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. నువ్వు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము. కాబట్టి ఆయన సమీపముగా ఉన్నాడని, అవును మన ఎలోహిం సమీపంగా ఉండే నాథుడు ఆయన. ఆయన తన భక్తులను, తన యొక్క భక్తుల యొక్క స్థితిగతులను ఆయన బావుగా ఎరిగినవాడు సుమా. భక్తుల యొక్క పరిస్థితులన్నీ కూడా ఆయన చూస్తున్నాడు. ఆయన యొక్క సన్నిధిలో ఎవరైతే ఆయన సమీపముగా ఉన్నాడని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మొరపెడతారో, ఆయన సన్నిధిలో ఆయన ఆశ్రయిస్తారో వారికి ఆయన
అతి సమీపముగా వచ్చి వారిని ఆయన దర్శించే నాథుడు, వారి మొరలు వినే నాథుడు, వారిని బలపరిచే నాథుడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో భక్తులను మనం చూసుకుంటుంటే వారికి పరమతండ్రి అతి సమీపముగా ఉంటూ వచ్చాడు. వారికి సమీపముగా ఉండి వారి మధ్యలో నివసించి వారిని పరమతండ్రి నడిపిస్తూ వచ్చాడు, వారిని దర్శిస్తూ వచ్చాడు. ఇజ్రాయేల్ మధ్యలో పగటిలో మేఘస్తంభం వలె ఉండి రాత్రులు అగ్నిస్తంభం వలె ఉండి వారిని 40 సంవత్సరములు అరణ్యంలో వారిని నడిపిస్తూ వచ్చాడు పరమతండ్రి. కాబట్టి అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో కూడా పరమతండ్రి ఉంటున్నప్పుడు వారికి సమీపంగా ఉన్న నాథుడు ఆయన. కాబట్టి అలనాడు మన పితరులతో సమీపంగా ఉన్న నాథుడు అయిన యెహోవా నేడు మనతో కూడా, మన మధ్యలో కూడా, మనకు కూడా సమీపంగా ఉండే నాథుడు ఆయన. అయితే ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడు, ఎవరి ప్రార్థనలో ఆయన సమీపంగా వచ్చి ఆలకిస్తాడు అనేది మనం లేఖనాల్లో నుంచి మనం చూసుకుందాం. ఎవరికి పరమతండ్రి సమీపంగా ఉంటాడు? ముఖ్యంగా లేఖనాల్లో నుంచి మనం చూసుకుంటుంటే ఒకసారి ధర్మంలోకి వెళితే పరమతండ్రి ఆయన యొక్క ప్రజలకు ఆయన ఏ విధంగా సమీపంగా ఉండే నాథుడో ఆయన యొక్క మాటల్లో అనగా మోషే గారి మాటల్లో మనకు కనబడుతూ వస్తుంటుంది. ద్వితీయోపదేశ కాండములో 4వ అధ్యాయములో 7వ వచనములో మోషే గారు మాట్లాడుతూ వస్తుంటున్నారు, రెండోసారి ఉపదేశిస్తూ. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనములో ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన ఎలోహిమైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ ఎలోహిం సమీపముగా ఉన్నాడు. ఆయన యొక్క కట్టలను మనం అనుసరించుకుంటూ వెళుతుండడం ద్వారా ఆయన జ్ఞానాన్ని మనం పొందుకుంటాము. ఆ జ్ఞానమును మనం పొందుకున్న జనాంగముకు, ఈ గొప్ప జనాంగమునకు, ఈ గొప్ప జ్ఞాన వివేకం గల జనాంగముకు ఆయన సమీపంగా ఉన్నట్టుగా ఏ సర్వశక్తుడు ఏ జనాంగముకు సమీపముగా ఉన్నాడు. చూడండి, పరమతండ్రి దృష్టిలో ఆయన యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను అనుసరించుకుంటూ నడుచుకోవడము ద్వారా ఆ పరమతండ్రి తన జ్ఞానముతో నింపుతున్నాడు. తన జ్ఞానంతో నింపబడిన ఆయన భక్తులకు, పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడిన భక్తులకు, అనగా పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడి ఆయన సన్నిధిలో ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అనుసరించుకుంటున్న ఆయన యొక్క భక్తులకు ఆయన ఏ విధంగా ఉంటాడట? ఆయన సమీపముగా ఉంటాడట. మోషే గారు మాట్లాడుతూ వస్తుంటున్నారు, అయ్యా ఆయన నిజముగా మీకు సమీపం ఉన్నంతగా ఏ సర్వశక్తుడు ఏ జనాంగంకైనా సమీపంగా ఉన్నాడా? మీరు మొరపెట్టినప్పుడల్లా మీరు ఏది కావాలంటే అది ఆయన అనుగ్రహిస్తున్నాడు. అయ్యా మేము ఈ చప్పటి కూడా తినాలా, మేము ఈ విధంగా మేము ఉండాలా అని ఆయన సన్నిధిలో మొరపెడితే ఆయన దేవదూతలు తినే ఆహారమును, మన్నాను వారి మధ్యలో కుమ్మరిస్తూ వచ్చాడు. అయ్యా మాకు నీళ్ళు లేక మేము చావాలా అన్నప్పుడు బండలను చీల్చి పరమతండ్రి వారికి నీళ్ళనిస్తూ వచ్చాడు. కాబట్టి వారి సనుగులు వారికి అవిధేతను అంతా కూడా పరమతండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నప్పటికీ కూడా వారికి ఏది కావాలో, ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది అనుగ్రహిస్తూ వస్తుంటున్నాడు పరమతండ్రి. కాబట్టి ఆ విధంగా పరమతండ్రి వారిని సమీపముగా ఉండి పరమతండ్రి వారిని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే ఆ భక్తుడు తన యొక్క మాటలలో ఆయన తెలియజేస్తూ వచ్చాడు, అయ్యా ఎంత సమీపంగా ఉన్నాడంటే ఆయన తన కనురెప్పవలే వారిని కాచుకుంటూ నడిపిస్తూ వచ్చాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో 10వ వచనంలో, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనంలో పరమతండ్రి వారికి ఏ విధంగా సమీపంగా ఉన్నాడో, అరణ్య ప్రదేశంలోను భీకరధ్వని గల పాడైన ఎడారిలోను వాణ్ణి కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపవలే వాణ్ణి కాపాడిను. చూడండి, తన కనుపాపవలే ఇజ్రాయేలు జనాంగమును పరమతండ్రి ఏ విధంగా కాపాడుతూ వచ్చాడంటే తన కనుపాపవలే కాపాడుతూ వచ్చాడు. కాబట్టి నిజముగా ఆయన సమీపముగా ఉన్నంతగా ఇజ్రాయేలుకు, ఆ ఇజ్రాయేల్ జనాంగం సమీపముగా ఉన్నంతగా
ఏ జనాంగంకు ఏ సర్వశక్తుడు సమీపముగా ఉన్నట్టుగా ఎక్కడ కూడా చరిత్రలో రాయబడలేదు, వినబడలేదు, ఎక్కడ కనబడలేదు సుమా. కాబట్టి అందుకే మోషే గారు చక్కటి మాట రాసి వస్తున్నాడు. అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వని గల ఎడారిలోను వారిని కనుగొని, ఎవరిని? ఇజ్రాయేలు ప్రజలను ఆయన కనుగొని వారిని నడిపిస్తూ వచ్చాడు. కనుపాపవలి వారిని కాపాడుతూ వచ్చాడు. పక్షిరాజు గల తన పిల్లలు ఏ విధంగా తన రెక్కల మీద మోసుకొని వస్తుందో ఆయన వారిని నడిపించెను, యెహోవా వారిని నడిపించెను. కాబట్టి అంతగా సమీపంగా ఉన్న సర్వశక్తుడు, వారికి అంతగా సమీపంగా ఉన్న సర్వశక్తుడు నేడు నీకు కూడా సమీపంగా ఉండాలని, నీకు కూడా ఆయన సమీపంగా ఉండాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి ఆ పరమతండ్రి సన్నిధిలో ఎవరికి ఆయన సమీపంగా ఉంటాడు? మొట్టమొదటిగా ఆయన ఆజ్ఞలు కైకొనుచున్న వారికి, ఆయన కట్టలు నెరవేర్చున్న వారికి, ఆయన యొక్క మార్గంలో నిందారహితులుగా నడుచుకుంటున్న వారికి ఆయన సమీపంగా ఉండే నాదుడు సుమా. కాబట్టి అయ్యా మేము ఏ విధంగా దాన్ని గైకొనాలి? ఆజ్ఞలు భారముగా ఉన్నాయి కదా, అది మాకు దూరముగా ఉంది కదా అని కొంతమంది అంటుంటారు. కానీ పరమతండ్రి ఏమంటున్నాడంటే, ఇదే ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము 11-12 వచనాల్లో ఒక మాట అంటుంటాడు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మనము దాన్ని విని గైకొనున్నట్లును ఎవడును ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీవు అనుకొనుటకు అది ఆకాశమందు ఉండునది కాదు. మనము దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము దాటి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నువ్వు అనుకునేలా అది సముద్రపు అద్దరి మించినది కాదు. నీవు దాన్ని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోట ఉన్నది. అయ్యా ఆ ఆజ్ఞను అనుసరించుటకు అది నాకు బహు దూరముగా ఉన్నది, ఆ కట్టడిని నెరవేర్చుటకు అది నాకు బహు దూరముగా ఉన్నది. కాబట్టి ఆ ధర్మమును గ్రహించుటకు నాకు కష్టముగా ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇక్కడ పరమతండ్రి అంటున్నాడు, నీవు ఆజ్ఞను అనుసరించిన విషయంలో, కట్టడి నెరవేర్చిన విషయంలో, పరమతండ్రి సన్నిధానంలో ఆయన మార్గములలో నడవడానికి కొరకు, సబ్బాతనమును ఆయన ఆరాధించడానికి, ఆయన మందిరానికి రావడానికి కొరకు, నియామక కాలములలో మహావిశ్రాంతి దినాల్లో ఆయన ఆరాధించడానికి, ఆయన సన్నిధికి రావడానికి కొరకు నీ హృదయంలో కనుక తీర్మానించుకుంటే ఆ ఆజ్ఞ నీకు అది బహు సమీపముగా ఉన్నది, అది దూరమైనది కాదు, సముద్రపు అద్దరిని కాదు, అది నీ హృదయమున నీ నోట ఉన్నది సుమా. పరమతండ్రి అంటున్నాడు, మనం దాన్ని విని గైకొన్నట్లు ఎవడు సముద్రము అద్దరికి చేరి ఎవరు దాన్ని మన దగ్గర తీసుకొస్తారు? ఎవరు మన చూడండి, ఆజ్ఞను అనుసరించడం కొరకు చాలామంది వెతుక్కుంటారు, కారణాలు వెతుక్కుంటారు. ఏ విధంగా మందిరానికి దూరముగా వెళ్ళాలి, కారణాలు వెతుక్కుంటారు సుమా. వారికేమో పరమతండ్రి సమీపంగా ఉండాలి, పరమతండ్రి యొక్క ఆశీర్వాదాలు మాత్రము కావాలి, పరమతండ్రి దీవెనలు మాత్రము కావాలి, పరమతండ్రి చేత స్వస్థపరచబడాలి. కానీ సబ్బాతను ఆచరించడానికి కొరకు, నియమకాలంలో ఆచరించడానికి కొరకు, పండుగలు ఆచరించడానికి కొరకు వారు మాత్రము దూరంగా ఉంటారు, పరమతండ్రికి దూరంగా ఉంటారు, పరమతండ్రి మందిరానికి సన్నిధికి దూరంగా ఉంటారు. కానీ పరమతండ్రి యొక్క ఆశీర్వాదాలు మాత్రము వారికి సమీపంగా ఉండాలి. పరమతండ్రి మా దగ్గరే ఉన్నట్టుగా మాట్లాడతారు, పరమతండ్రి మాకు సమీపంగా ఉన్నట్టుగా మాట్లాడతారు. ఎవరికి సమీపంగా ఉంటాడు పరమతండ్రి అంటే, ఎవరైతే ఆజ్ఞలు అనుసరించిన విషయంలో అవి మా హృదయంలోనే ఉన్నవి, అవి మా యొక్క నోట ఉన్నది, మేము అనుసరించిన విషయంలో అవి మాకు పరమతండ్రి తేలికగా చేస్తూ వస్తుంటున్నాడు. మేము వాటిని గైకొంటాం, వాటిని మేము నెరవేరుస్తాం, ఆ ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకుంటామని ఎవరైతే తీర్మానించుకొని ఆ మార్గంలో, ఆజ్ఞల మార్గంలో నడుస్తుంటుంటారో వారికి పరమతండ్రి సమీపంగా ఉంటాడు సుమా. వారి యొక్క చీకటిలో పరమతండ్రి వారికి వెలుగునిస్తాడు సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో నీవేమో ఆజ్ఞను అనుసరించకుండా దూరంగా వెళుతుండు, పరమతండ్రి మాత్రానికి సమీపంగా రావాలని కోరుకుంటున్నావా? కాబట్టి యెహోవా ఎవరికి సమీపంగా ఉంటాడంటే ఆయన ఆజ్ఞను అనుసరించుటకు, ఎవరైతే దాన్ని నెరవేర్చుటకు తమ హృదయాలలో తీర్మానించుకుంటారో, హృదయాల్లో తీర్మానించుకొని నీ హృదయంలో తీర్మానించుకున్న తీర్మానంను నీ యొక్క నోట నుంచి పలికించి నువ్వు అడుగులు వేస్తావో అప్పుడు పరమతండ్రి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నీ కుటుంబంలోకి, నీ గృహంలోకి, నీ మధ్యలోకి అయినా
దిగి వస్తాడు సుమా. కాబట్టి ఈ మహావిశ్రాంతి దినములను, ఈ పండుగ దినములను ఆచరించడానికి మీరు సిద్ధపడుతుంటే, ఆ సిద్ధపడడానికి కొరకు ఇప్పటి నుంచే ఆ పండుగ దినాల్లో ఏ పనులు పెట్టుకోకుండా ఆయనను ఆరాధించడానికి, ఎవరైతే ఆయనను ఘనపరచడానికి, ఆయన సన్నిధిలో కనబడడానికి ఎవరైతే వస్తుంటారో వారికి పరమ తండ్రి సమీపంగా ఉంటాడు. ఆటంకాలన్నీ కూడా తొలగిస్తాడు సుమా. పరమ తండ్రి నీకు స్తోత్రం. కాబట్టి ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది. ఏ మాట? అవును, మహావిశ్రాంతి దినాల్లో నేను ఆయన సన్నిధిలో కనబడతాను, ఆయన సన్నిధిలో నేను నిలబడతాను, ఆయన ఆరాధిస్తాను, ఆయన కనపరుస్తాను, ఆయన యొక్క ధర్మం నేను వింటాను, ఆయన ఉపదేశాన్ని వింటాను. వినడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని ఆ హృదయంలో నుంచి వస్తున్న నీ మాటను విని పరమ తండ్రి ఆయన అప్పుడు నీకు సమీపంగా ఉంటాడు సుమా. కాబట్టి దాన్ని అనుసరించడానికి ఆ మాట నీకు బహు సమీపంగా ఉంది. కాబట్టి ఆకాశంకి ఎక్కిపోయి ఎవరు మన ఎద్దుకు తెస్తారు? కాబట్టి ఇలా కారణాలు, అమ్మో అంత దూరం వెళ్ళటమా, అంత ప్రయాసమా, అంత కష్టమా? కాబట్టి ఆకాశంకి ఎక్కిపోయి మన ఎద్దుకు ఎవరు దాన్ని తెచ్చును అని నువ్వు అనుకుంటకు అది ఆకాశం ముందు ఉండినది కాదు. ఎక్కడ ఉంది? అది భూమి మీదనే ఉంది, నీకు సమీపంలో ఉంది, నువ్వు నివసించు పట్టణంలోనే ఉంది మందిరము. కాబట్టి ప్రియులారా, ఏ విధంగా నువ్వు సిద్ధపడుతున్నావు? నీ సిద్ధపాటును బట్టి పరమ తండ్రి నీకు సమీపముగా ఉంటాడు సన్ని. పరమ తండ్రి సన్నిధిలో ఒక లేఖనాలు మనం చూసుకుందాం. ఇంకా పరమ తండ్రి ఎవరికి సమీపముగా ఉంటాడు? అవును, పరమ తండ్రి నేను మొరపెడుతున్నా, నా మొరలు పరమ తండ్రి వింటలేడు, నాకు సమీపంగా లేడేమో అనుకుంటుంటారు భక్తులు. కానీ పరమ తండ్రి సన్నిధిలో, ఆయన యొక్క సన్నిధిలో ఎవరికి అయినా సమీపముగా ఉంటాడో, ఎవరిని అయినా బలపరుస్తాడో, ఎవరిని అయినా 145వ కీర్తనలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, 145:18. ఎవరికి సమీపంగా ఉంటాడో ఒకసారి చూద్దాం. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. చూడండి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. చూడండి, మొర్రపెట్టుట వేరు, నిజముగా మొర్రపెట్టుట వేరు సుమా. కొందరు ఏదో మామూలుగా ప్రార్థన చేస్తున్నామా, రొటీన్గా కొన్ని మాటలు ఉంటాయి, కొన్ని యొక్క స్థితిగతులు ఉంటాయి, అది రొటీన్గా వెళితే పర్లేదు. కానీ పరమ తండ్రి సన్నిధానంలో నిజముగా హృదయం కుమ్మరిస్తూ హృదయాంతరంగంలో నుంచి వస్తున్నా ఆ మాటల ద్వారా పరమ తండ్రి మనకు సమీపముగా ఉంటాడు సుమా. కాబట్టి పరమ తండ్రి సన్నిధానంలో నిజముగా మొరపెట్టు వారికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుస్తూ ఎవరైతే మొరపెడుతుంటారో వారి కోరిక పరమ తండ్రి ఆలకించి వారికి సమీపముగా ఉంటాడు. వారి మొరలన్నీ కూడా ఆలకిస్తాడు, వారి యొక్క కోరికలన్నీ కూడా పరమ తండ్రి తీరుస్తాడు. మన కోరిక తీర్చబడాలి, కానీ మనము ఆయన సన్నిధికి రాము. ఆయన సన్నిధిలో నిజముగా మొరపెట్టాం, మన హృదయాలు కుమ్మరించము, మనము విరిగిన హృదయాలతో కూడిన ఆ స్తుతి ఆరాధనలో పాల్పొందము, ఆయన సన్నిధికి రాము, ఆయన సన్నిధిలో కనబడము. కానీ ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, అయ్యా నిజముగా నీకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి పరమ తండ్రి సమీపముగా ఉంటాడు. కాబట్టి ఏ స్థితిలో ఉండి మనం మొరపెడుతున్నాం, ఏ స్థితిలో ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం, అదే మాదిరిగా ఏ హృదయముతో ప్రార్థన చేస్తున్నాం అది కూడా పరమ తండ్రి చూస్తాడు సుమా. ఏదో మనుషుల మెప్పు కొరకు మనుషులు చూస్తున్నారు కదా, ఏదో మనుషులు అయ్యో వీళ్ళు ప్రార్థన చేసుకోకుంటే ఏమైనా అనుకుంటారేమో అని ఏదో మనుషుల కొరకు ప్రార్థన చేసుకునే వ్యక్తులు ఉంటారు, అలాంటి భక్తులు ఉంటారు. కానీ నన్ను పరమతని చూస్తున్నాడు, పరమతని నా ప్రార్థన ఆలకించాలి, పరమతని సన్నిధిలో నా మొర ఆయనకు మాత్రమే వెళ్ళాలి, ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయనకు మాత్రమే వెళ్ళాలని ఎవరైతే నిజముగా ఆయన సన్నిధిలో కన్నీళ్లతో ఆయన పాదాలు తడుపుతుంటారో వారికి ఆయన సమీపముగా ఉంటాడు సుమా, వారికి ఆయన సమీపంగా ఉంటాడు. ఇంకా కొన్ని సందర్భాల్లో కొందరు అనుకుంటారు, అబ్బా ఇప్పుడేం ప్రార్థన చేస్తాంలే, అవసరత వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాం. ఏదైనా అవసరత వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడ్డప్పుడు, ఏదైనా
ఏదైనా అవును. చాలామంది ఏమనుకుంటున్నారంటే అవును ప్రార్థించే ఇప్పుడు ఇది ఏమన్నా మనకు అవసరం ఉందా, ఇదేమైనా ఇది ప్రార్థించే సమయమా అని కట్టుకుంటారు. కానీ పరమ తండ్రి సన్నిధిలో ఆయన అంటూ వస్తున్నాడు. యెషయా గ్రంథములో 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు ఒక మాట రాయబడుతూ వచ్చింది. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయన వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగినడలా ఆయన వారి యందు జాలిపడును. వారు మన ఎలోహిం వైపు తిరిగినడలా ఆయన బహుగా క్షమించును. ఆ యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయన మీకు సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనుండి. కాబట్టి ఆయన ఇప్పుడు మనకు సమీపంగా ఉన్నాడు. కాబట్టి ఆయన సన్నిధికి వచ్చి మోకరిల్లి అయ్యాని మనం మొరపెట్టగానే ఈ విధంగా ఆజ్ఞలు అనుసరిస్తూ కట్లు నెరవేరుస్తూ భక్తి కలిగి నిజంగా హృదయాలు కుమ్మరిస్తూ ఆయన సన్నిధిలో మనం చేతులెత్తి మొరపెడితే పరమ తండ్రి మన మొరలన్నీ కూడా ఆలకిస్తాడు. సుమా మనకి సమీపంగా ఉంటాడు. కాబట్టి భక్తులు తలస్తుంటారు, అబ్బా ఇప్పుడు వెళదామా ప్రార్థనకి, ఇప్పుడు అవసరమా? కాబట్టి ఇది ఇప్పుడు ప్రార్థన చేయే ఆ సమయమా అని ఎవరైతే తలస్తారో ఆ తలంపు భక్తిహీనతలోకి వచ్చి తలంపు సుమా. కాబట్టి భక్తిహీనులు తమ మార్గములు విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు మన ఎలోహిమని యెహోవా వైపు తిరిగినలా ఆయన వారి వైపు జాలిపడును. వారు ఎలోహిం వైపు తిరిగినలా ఆయన వారిని బహుగా క్షమించును. బహుగా క్షమించాలి నిన్ను ఆయన, బహుగా ఆశీర్వదించాలి, బహుగా నిన్ను ఆయన ప్రేమించాలి, బహుగా నిన్ను ఆయన వర్ధలింపచేయాలంటే నీవు ఆయన సన్నిధికి రా. ఆయన సమీపంగా ఉన్నాడని. కాబట్టి అంటే ఆయన దొరుకు కాలమందు ప్రియులారా ఆయన ఇప్పుడు మనకు దొరుకుతాడు, సమీపంగా ఉన్నాడు. ఒక కాలం రాబోతుంది, ఒక సమయం రాబోతుంది, ఒక దినం రాబోతుంది. అప్పుడు మనం ఎంత వెతికినా ఆయన దొరకని కాలం ఒకటి ఉంది సుమా. ఆయన దొరకని కాలం ఒకటి ఉంది. ఆమోసు ప్రవక్త అంటుంటాడు, అయ్యా యెహోవా మాట వినుటకై, యెహోవాను వెతుకుటకై, యెహోవాను కనుగొనుటకై జనులు సముద్రం ఈ తెర నుంచి ఆ తెర వరకు వస్తుంటారట. ఆమోసు గ్రంథంలో ఒక మాట 8వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడా మనకు అనుకుంటుంటారు. అవును ఆయన ఇప్పుడు సమీపంగా ఉన్నాడు. ఈ సమయము, ఈ దినము, ఈ క్షణము లేకుంటే ఇక గడియ గడిస్తే మరుక్షణం ఏమవుతుందో తెలియదు సుమా. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కాబట్టి జనులు యెహోవా మాటను వెదుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రమునకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. చూడండి, సముద్రము ఈ ధర నుండి ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఆ సముద్రం నుంచి ఈ సముద్రం వరకును 7 సముద్రాలు దాటి వస్తారు కూడా యెహోవా మాట వినుటకై. ఒక దినం వస్తుంది, 7 సముద్రాలు ప్రపంచంలో ఉన్న భూగోళంలో ఉన్న ఈ మూల నుంచి ఆ మూలకు వస్తారు యెహోవా మాట వినుటకై. కానీ ఆ దినమున ఆ మాట దొరకదు. ఈ దినమున సమీపంగా ఉన్నాడు పరమ తండ్రి, నీకు సమీపంగా ఉండి నీతో మాట్లాడాలని, నిన్ను దర్శించాలని, నిన్ను బలపరచాలని, నిన్ను స్వస్థపరచాలని, నిన్ను ప్రేమించాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. కానీ నీవేమో దూరంగా పారిపోతున్నావు. ఆయన ఇప్పుడు మీకు దొరుకు కాలమందు ఆయన సమీపంగా ఉన్నాడని ఆయన సన్నిధికి రండి. ఒక దినం రాబోతుంది భక్తులారా, ఆ దినం మీరు ఆయనను వెతికినా ఆయన దొరకని కాలం ఒకటి రాబోతుంది. కాబట్టి సముద్రాలు దాటి వస్తారు ఆయన మాట వినడానికి. ప్రాంతాలు కాదు, కొన్ని ఖండాలు దాటి వస్తారు. ఆ దినమున యెహోవా వాక్కుకు విందామన్నా దొరకదు. యెహోవా వాక్యం వినడానికి జనులు అయ్యో మాకు వాక్యము కావాలని ఆత్మీయమైన దప్పిక, ఆత్మీయమైన ఆహారము. కాబట్టి మనుషులు మామూలుగా మానవుడు ఆహారం తినే ఆహారం క్షామం కాదు, ఆత్మ సంబంధమైన క్షామం ఒకటి రాబోతుంది. వాక్యము దొరకని కాలం రాబోతుంది ప్రియులారా. ఆ క్షామము భూమి మీద రాకమునిపే యెహోవా మీకు సమీపం ఉండగానే, యెహోవా మాట మీకు దొరుకుతుండగానే, యెహోవా యొక్క సన్నిధి మీకు సమీపంగా ఉండగానే
ఆయన సన్నిధికి రండి, నిర్లక్ష్యం చేయకండి, నిర్లక్ష్యంగా ఉండకండి. గృహాలలో నిర్లక్ష్యంగా ఉన్నవారులారా నిర్లక్ష్యంగా ఉండకండి. అదే మరిగా మీ యొక్క తలంపులను మార్చుకోనండి, మీ ఆలోచనలు మార్చుకోనండి. ఇక కొంతమంది అనుకుంటారు, ఆయన వారికి సమీపంగా ఉంటాడా? ఏ భక్తులకు సమీపంగా ఉంటాడో ఆయన? ఎవరికి సమీపంగా ఉంటాడు? ఆ విధవరాలకు సమీపంగా ఉంటాడా? వారికి ఎవరున్నారు? దిక్కు లేరు కదా వారికి, వాళ్ళు దరిద్రులు కదా. వారి భూమి మీద వారికి ఏమైనా ఆస్తుపాస్తులు ఉన్నాయా? వారికి ఏమైనా స్వాస్థ్యం ఉందా? వారికి ఏమైనా ఆస్తి ఉందా? వారి వెనకాల ఎవరైనా బలగం ఉన్నారా? వారిని ఎవరు ఆదుకుంటారు అని చాలామంది తలస్తారు. సుమా, మనుషులు, ఎదుటి మనుషులు తక్కువ అంచనా వేస్తారు, తక్కువ అంచనా వేస్తారు. కానీ పరమతండ్రి ఎవరికి సమీపముగా ఉన్నాడో చూద్దాం. ఎవరికి సమీపముగా ఉంటాడు, ఎవరి సమీపముగా పరమతండ్రి ఎవరికి సమీపంగా వచ్చి వారి ప్రార్థన ఆలకిస్తాడు చూద్దాం. 146వ కీర్తనలో పరమతండ్రి అంటూ వస్తుంటున్నాడు. 146వ కీర్తనలో పరమతండ్రి ఆయన యొక్క సమీపంగా ఉండి వారిని ఆదరించేవాడు, వారిని బలపరిచేవాడు. 7, 8, 9 వచనాలు ఒకసారి చూద్దాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారికి విడుదల చేయును. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. చాలా కాబట్టి అయ్యా నీవే మా దిక్కు అని ఎవరైతే ఆయన మీద ఆశ పెట్టుకుంటారో, ఎవరైతే యాకోబు ఎలోహిం వైపు తిరిగి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తుంటారో, యాకోబు ఎలోహిమును తమ యొక్క సృష్టికర్తగా, సర్వోన్నతుడిగా, ఎలోహిముగా, అదోనాయిగా కలిగి ఉండి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేస్తుంటారో ఆ జనులకు ఆయన సమీపంగా ఉంటాడు. కాబట్టి ఇలాంటి ప్రార్థన చేస్తున్నా కొంతమంది మనుషులు ఏం చేస్తుంటారంటే వారిని బాధపరుస్తుంటారు. కాబట్టి బాధలు పెడుతుంటారు. ఆ బాధపరచబడి వారికి ఆయన తప్పక న్యాయం జరిగిస్తాడు. వీరికి ఎవరు న్యాయం చేస్తారనుకుంటారు చాలామంది. నేను వీరిని బాధ పెడుతున్నాను కదా, నేను వీరిని ఇంతగా హింసిస్తున్నాను కదా, ఈ హింసల్లో నుంచి, ఈ బాధల్లో నుంచి, ఈ యొక్క ఇబ్బందుల్లో నుంచి ఈ ఎదుటి వ్యక్తిని ఎవరు విడిపిస్తారని భక్తిహీనులైన వారు, దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు ఆలోచిస్తుంటారు. వారి ఆలోచనలు పరమతని గుర్తెరిగి వారితో ఎదురుమన మాట్లాడుతున్నాడు పరమతని సూటిగా. ఓ భక్తిహీనులారా, పరమతండ్రి సన్నిధిలో నుంచి లేఖనం చూడండి. బాధపరచబడి వారికి ఆయన తప్పక న్యాయం జరిగిస్తాడు. నువ్వు బాధల్లో ఉన్నావేమో నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైనా నిన్ను బాధపరుస్తున్నారేమో, ఆ బాధల్లో నుంచి పరమతండ్రి నిన్ను విడిపిస్తాడు. నువ్వు యెహోవా వైపు తిరుగు, ఆయన మీద ఆశ పెట్టుకో. ఎవడు యాకోబు ఎలోహి మీద ఆశ పెట్టుకొనెను వాడు ధన్యుడు. ఎలోహిమైన యెహోవా వైపు తిరిగి ఆయన మీద ఆశ పెట్టుకుంటారో వారికి ఆయన తప్పక న్యాయం జరిగిస్తాడు సుమా. కాబట్టి చాలామంది అనుకుంటుంటారు, ఈ మనుషుల బాధలు ఎప్పుడు నాకు విడుదల కలుగుతుంది, ఈ మనుషుల బాధల నుంచి ఎప్పుడు నాకు విడుదల కలుగుతుంది, ఎప్పుడు నాకు విడుదల అని చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ మనుషుని భయపెట్టే మనుషుని చూసి, బాధ పెట్టే మనుషుని చూసి, బాధ పెడుతున్న మనుషుని చూసి అతని ఆలోచనలే అని అతని ఏ మాటలతో బాధిస్తున్నాడో ఆ మాటలు హృదయంలో పెట్టుకొని బాధపడుతూ వస్తుంటుంటారు. బాధపడుతూ సృష్టికర్తను మర్చిపోతుంటారు సుమా. అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట అంటుంటాడు పరమతండ్రి. యెషయా గ్రంథము 44వ అధ్యాయములో 51వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 51వ అధ్యాయం 12-13 వచనాలు. 12-13 వచనాల్లో నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి తృణమాత్రుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపజేసి భూమికి పునాదులు వేసిన యెహోవాను నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా?
బాధపెట్టు వాని క్రోధము ఏమాయను, కృంగబడిన వాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు, అతనికి ఆహారము తప్పదు. నిన్ను బాధ పెడుతున్నవాడు ఎంతకాలం నీతో ఉంటాడు? ఎంతకాలం భూమి మీద ఉంటాడు? నిన్ను బాధ పెడుతున్న వ్యక్తి నిత్యము భూమి మీద ఉంటాడా? నిత్యము నిన్ను కోపిస్తూనే ఉంటాడా? నిత్యము నిన్ను బాధ పెడుతూనే ఉంటాడా? నిత్యము నిన్ను బెదిరిస్తూనే ఉంటాడా? నిత్యము నిన్ను అనేక విధాలుగా హింసిస్తూనే ఉంటాడా? కాబట్టి ఆ బాధ పెట్టువాని ముఖం చూసుకుంటూనే, ఆ బాధ పెట్టువాని యొక్క మాటలు తలంచుకుంటుంటూనే, ఆ బాధ పెట్టువాని యొక్క బాధను మీరు అయ్యో హృదయంలో అని మీరు బాధపడుతూ, ఆ బాధ పెట్టువాని యొక్క ఆలోచనలతోనే బాధపడుతూ సృష్టికర్త అని యెహోవాను మర్చిపోతున్నారు. ఆకాశమును వ్యాపింపజేసి భూమికి పునాది వేసిన యెహోవాను మర్చిపోతున్నావు. ఆయన సమీపంగా ఉన్నాడని. ఆ బాధల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి, ఆ ఇబ్బందుల్లో నుంచి, ఆ బాధ పెట్టి వ్యక్తిలో నుంచి నిన్ను పరమతండ్రి బయటకు విడిపిస్తాడు. నేను ఆయన ఆ బాధ నుంచి విడిపిస్తాడని, తప్పిస్తాడు, ఆ బాధ నుంచి తప్పిస్తాడని నీవు ఎప్పుడైనా సృష్టికర్తని యెహోవా వైపు చూసి ధైర్యం తెచ్చుకున్నావా? ధైర్యం తెచ్చుకో ఈ దినం నుంచి అయినా. కాబట్టి బాధపెట్టువాడి యొక్క క్రోధము ఏమాయను. బాధపెట్టువాడు ఎంతకాలం ఉంటాడట చూడండి. చనిపోవు నరునికి, తృణమాత్రుడగు నరునికి నువ్వెందుకు భయపడుతున్నావు? కాబట్టి మానవుడు భయపెట్టితే భయపడతాడు, కానీ సృష్టికర్తకు భయపడరు చాలామంది. కానీ పరమతను ఏమంటున్నాడంటే, నాకు భయపడండి, నరునికి భయపడకండి. తృణమాత్రుడగు నరుడు, చనిపోవు నరుడు, నిన్ను భయపెడుతున్న మానవుడు నరుడు, తృణమాత్రుడగు నరుడు. ఇది జ్ఞాపకం ఉంచుకో. వాడు తృణమాత్రుడు, వాడు ఏదో ఒక క్షణమున చనిపోయే నరుడే. కానీ నీకు సమీపం ఉన్న నాథుడు, నీ ఎదుట ఉన్న సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, నిత్యము ఉండే సర్వోన్నతుడు, సజీవుడు. ఆయన నిన్న నేను నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన మొదటివాడు, కడపడివాడు. ఆయన మృతి చెందాడు, కానీ యుగ యుగములకు సజీవుడు అయినాడు. ఆయన మార్పు లేని నాథుడైన అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో ఉన్న నాథుడు నేడు నీతో కూడా ఉన్నాడు ఆయన. కాబట్టి యుగ యుగములు జీవము కలిగిన సర్వోన్నతుడు, జీవాధిపతి అయిన నీతో ఉన్నాడు. నీవు ఆయనతో ఉండగా, ఆయన నీతో ఉండగా తృణమాత్రగు నరునికి ఎందుకు భయపడుతున్నావు? చనిపోవు నరునికి ఎందుకు భయపడుతున్నావు? బాధ పెట్టువాడి క్రోధము ఏమాయను. చూడండి, నీ సృష్టికర్తని యెహోవాను మర్చుదువా? బాధ పెట్టువాడి క్రోధము చూసుకొని. కాబట్టి కృంగబడిన వారు త్వరగా విడుదల పొందును, అతడు గోతులోనికి దిగడు. కాబట్టి కృంగబడిన స్థితిలో ఉన్నావా? కృంగిన స్థితిలో నుంచి పరమత నిన్ను లేవనెత్తుతాడు. ఆదర లేక ఉన్నావా? ఆయన నిన్ను ఆదరిస్తాడు. నేను నిన్ను ఆదరించువాడను, ఓదార్చువాడను అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన అంటున్న మాట ఇదే. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు, నీతిని అనుసరించు వారులారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. మనుషులు పెట్టు నిందలకు భయపడకండి. మనుషులు నిందలు వేస్తుంటారు, భయపడకండి. వారి యొక్క దూషణ మాటలకు మీరు దిగులు పడకండి. ఎందుకంటే యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు, పరదేశులు కాపాడువాడు. బాధపెట్టు వారికి ఆయన తప్పక న్యాయం జరిగిస్తాడు. పరదేశులను, విధవరాలను, అనాథలను ఆయన ఆదరించువాడు, వారిని పోషించువాడు, వారిని సంరక్షించువాడు, వారి పక్షమును వాద్యమాడువాడు. ఆయన వారి సమీపంగా ఉన్న నాథుడు, వారి మొరలు సమీపంగా ఆలకిస్తాడు పరమ తండ్రి. కాబట్టి ఏ వ్యక్తిని కూడా నీవు తక్కువ అంచనా వేయకు. ఏ వ్యక్తి కూడా ఆయన సమీపంగా లేడు అనుకోకు సుమా. నాకొక్కడికి ఆయన సమీపంగా ఉన్నాడు, ఎదుటి వాళ్ళకి సమీపంగా లేడు. నేనొక్కనే భక్తిపరుని, వారి భక్తిపరులు కాదు. నేనొక్కనే నీతిమంతుని, వారు నీతిమంతులు కారు అనుకోకు సుమా. ఎవరి ఉదయం ఏ విధంగా ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి నీవే అతిశయపడకు. అందుకే 75వ కీర్తనలో గర్వపు మాటలు మాట్లాడకుడి. ఎలా మాట్లాడుతుంటారు? 75వ కీర్తనలోకి వెళదాం. 75వ కీర్తనలో 4వ వచనం చూద్దాం. అహంకారులైండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. పొగరు పట్టిన మాటలు మాట్లాడుతుంటారు.
ఇది వాక్యము మాట సుమా. పొగరు పట్టిన మాటలు, నీవెంత, నీ లెక్కెంత అనే మాటలతో ఎదుటి వ్యక్తిని తృణీకరిస్తున్న వ్యక్తులు నేడు మన సమాజంలో యాశ్వమిసే ప్రార్థన మందిరంలో కూడా ఉన్నారు. కాబట్టి నీ గర్వమును ఆయన అనుస్తాడు సుమా. నీ గర్వమును ఆయన అనుస్తాడు. ఏ వ్యక్తి అనుస్తాడు? నీ గర్వమును ఆయన అనుస్తాడు. ఎక్కడ పరమతండి, ఎక్కడ నీ గర్వం అనచాలో ఆయనకు బాగా తెలుసు. ఆయనకు తెలిసినంత ఎవరికి తెలియదు. నీ పక్కటెంకకు, నీ జీవిత పాలిబాసరికి, లేకపోతే నీ భర్తకు తెలియదు, నీ భార్యకు తెలియదు. నీ గర్వం ఎక్కడ ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి కొమ్ము ఎత్తకుడి, గర్వపు మాటలు మాట్లాడకుడి. కాబట్టి నాకే అంత ఉంది, ఈ వ్యక్తి ఏ పాటివాడు, వాడినేంది కేర్ చేసేది, వాడి మాట ఏంది వినేది, వాడినేంది మాట్లాడిచ్చేది, అనారోగ్యతలు ఉన్నప్పుడు వాడినేంది మాట్లాడిచ్చేది, వాడు బలహీనంగా ఉన్నాడు వాడినేంది నేను సంరక్షించేది, వాడినేంది నేను ఆదుకునేది. చాలామంది ఇలాంటి స్థితిలో ఉన్నారు సుమా. ఇలాంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి యెహోవా మీకు సమీపంగా ఉండాలి అంటే దీనులై రండి. ఎవరికి పరమతని సమీపంగా ఉంటాడు? దీనులకు సమీపంగా ఉంటాడు. ఎవరి మధ్యలో నివాసం చేస్తాడు? దీన హృదయం కలిగిన వారి మధ్యలో ఆయన నేను నివాసం చేస్తున్నాను అంటాడు. నివాసం చేస్తున్నాను అంటే వారికి సమీపంగా ఉంటాడు పరమతండ్రి. నేను మహోన్నతులను, మహాగరులను, అత్యున్నత సింహాసనం ఆసీనుడైనప్పటికీ, నేను ఎవరు సమీపరాని తేజస్సులో అమరత్వంలో ఉన్నప్పటికీ దీనుల మధ్యనే నివసించడానికి ఇష్టపడుతున్నాను. దీనులకు కృపను అధికముగా విస్తరింపజేస్తానంటాడు. కాబట్టి నువ్వు ఎంత దీనుడవైతే, ఎంతగా నీవు దీనత్వమును ధరించుకుంటుంటే అంతగా పరమతనికి సమీపంగా వస్తుంటాడు. కాబట్టి ఎంతగా నీవు గర్వముతో విర్రవీగుతుంటే పరమతన్ని అంతగా నేను అణగదొక్కుతాడు. కాబట్టి అందుకే ఇక్కడ చక్కటి మాట, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. 75వ కీర్తనలో చక్కటి మాట. ఇది ఎందుకంటే పరమతన్ని ఉపవాస ప్రార్థనలో నాతో ఎక్కువగా ఈ కీర్తన ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. యెహోవాయే, పరమతండ్రే యెహోవానే ఒకరిని తగ్గించును. 7వ వచనం అంటాడు, యెహోవాయే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. కాబట్టి నువ్వు ఒక ఎదుటి వ్యక్తిని తగ్గించాలనుకుంటే తగ్గిపోడు సుమా. నువ్వు ఎదుటి వ్యక్తిని ఒకరిని హెచ్చించాలనుకుంటే హెచ్చిపోడు సుమా. నువ్వు హెచ్చించుకోవాలనుకుంటే నువ్వు హెచ్చిపోవు సుమా. నీ గర్వాన్ని బట్టి పరమతని ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గిస్తాడు. కాబట్టి ప్రియులారా, పండుగలు వస్తున్నాయి, పశ్చాత్తాపపడదాం. ఎక్కడ అయ్యా నేను గర్భపు మాటలు మాట్లాడుతున్నాను, ఎవరినైనా తృణీకరిస్తున్నానేమో, ఎవరినైనా అయ్యా పొగరుపట్టిన మాటలతో నేను గద్దించానేమో, లేక ఎవరినైనా నేను అయ్యా తులనాడానేమో. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఎవరికి సమీపంగా ఉంటాడు ఆయన? ఎవరికి సమీపంగా ఉంటాడు? ఇంకొక మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథంలో ఆయన రక్షణ ఎవరికి సమీపంగా ఉంటుందో 85వ అధ్యాయము 9వ వచనం సరి చూద్దాం. కీర్తన 85వ అధ్యాయం 9వ వచనములో, మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. చూడండి, చక్కటి మాట. ఎవరికి ఆయన సమీపం ఉంటాడు? ఆయన రక్షణ సమీపం ఉంటుంది. చెప్పండి, ఆన్సర్ ఏంటి? మీ నుంచి రావాలి. చదివారు కదా, చక్కగా అక్కడ రాయబడిన మాట 9వ వచనంలో, ఆయనకు భయపడు వారికి. మనుషులకు భయపడద్దు, ఆయనకు భయపడాలి. ఆయన ఆజ్ఞను మీరుతున్నారని ఆయనకు భయపడాలి. అయ్యో, ఈ ఆజ్ఞను మీరితే ఏ విధమైన నష్టం వస్తుందో, ఏ కీడు వస్తుందో, ఏ విధమైన శాపం వస్తుందో, ఏ విధమైన శాపాలు నా పిల్లలకు నేను అయ్యో అప్పగించిపోతాను అనే భయము మనలో ఉండాలి సుమా. అలాంటి వారికి ఆయన సమీపముగా ఉంటాడు. ఆయన రక్షణ సమీపంగా తీసుకొస్తాడు. కాబట్టి ప్రియులారా, అందుకే అపోస్తలుడైన పౌలు కూడా చక్కగా హెచ్చరిక చేసి వస్తుంటాడు. రోమిలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు మాటలు చూసుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి మనం చూసుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలైనది తెలుసుకొని అలాగు చేడి మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణం ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక కామ విలాసములైనను పోకిరి చేష్టలను లేకయు కలహమైనను మత్సహీనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. చాలండి. పరమ తండ్రి నీకు స్తోత్ర. కాబట్టి రాత్రి గడిచినది, పగలు సమీపముగా ఉంది. అంటే పగటి సంబంధులు నడుచుకున్నట్టుగా ఎవరైతే అవును నేను విశ్వాసిని కదా, నేను అన్యుని కాదు కదా, అన్య సంబంధిని కాదు కదా, నేను యాశ్వమిస్త రక్తంతో కడగబడిన వాడును కదా, నేను రక్షింపబడిన వాడును కదా, నేను ధర్మం ఎరిగిన వాడును కదా, ఆయన నీతిని తెలుసుకున్న వాడును కదా. కాబట్టి ఇంకా నాలో అల్లరి అయినను, అల్లరితో కూడిన ఆటపాటలైనను, ఇంకా నాలో ఏ విధమైన కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేక, నాలో ఏ విధమైన మత్సరమైనను లేక, నేను ఆయన సన్నిధిలో నిర్దోషిగా నడుచుకుంటానని ఎవరైతే మర్యాదగా నడుచుకుంటారో వారికి రక్షణ సమీపముగా ఉంది, వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉంది. ఎవరికి సమీపముగా ఉంది? కాబట్టి విశ్వాసం అయినప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపంగా ఉంది. ఎవరికి? నిద్ర మేలుకొని వారికి ఇంకా అవును ఆయన చేత నేను రక్షింపబడినప్పటికీ ఇంకా నేను ఈ లోకంలోనే కలిసి వెళుతాను. అల్లరితో కొన్ని ఆటపాటలు, ఇంకా మత్సరము ఇంకా నాలో ఉంచుకుంటానని, ఇంకా ఆ విధంగానే నిద్రమత్తులో ఉన్నావేమో, ఇంకా నిద్రపోతున్నావేమో. కాలము సమీపమైనది. కాలము నెరిగి నిద్ర మేలుకొని వేలని తెలుసుకొని మీరు ఎలాగూ చేయాలి. ఆయన సమీపముగా ఉన్నాడని, ఆయన రక్షణ సమీపముగా ఉన్నదని, ఆయన సన్నిధిలో నేను మర్యాదగా నడుచుకోవాలని, పోకిరి చేష్టలను మత్సరమైన లేక అల్లరి పాటలైన లేక, ఆయన సన్నిధిలో ప్రార్థన పరుడనై విశ్వాసకి సంబంధమైన క్రియలను కలిగిన వాడని, పరిశుద్ధతకు తగిన జీవితమును జీవించాలని ఎవరైతే జీవిస్తారో వారికి పరమ తండ్రి సమీపముగా ఉంటాడు. కాబట్టి యాశ్వా మెస్సీయను తమ శరీరమందు ధరించుకున్న వారే. కాబట్టి 14 వచనం ఉంటాడు, మెట్టుకు ప్రియుడైన యాశ్వా మెస్సీయను ధరించుకున్న వారే శరీరరక్షణ నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమే ఆలోచన చేసుకోకూడదు. కాబట్టి మనం యాశ్వా మెస్సీయను ధరించుకోవాలి. అంటే ఆయన ఆత్మను ధరించుకోవాలి. ఆయన స్వరూపంలోకి మనం మార్చబడి ఆయన ఆత్మను కలిగిన వారమై మనం జీవిస్తే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. అట్టి విధముగా పరిశుద్ధాత్మ తండ్రి ఆయన తన బిడ్డలకు సమీపంగా ఉండి వారిని బలపరుస్తాడు, వారిని ఆదరిస్తాడు, వారిని ధైర్యపరుస్తాడు, వారిని ఆయన స్థిరపరుస్తాడు. ఈ వాక్యము పరమతని మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్.